Hello friends, welcome to my YouTube channel Sasi Wealth Creator. ఈ వీడియోలో నేను మీకు how I invest my profits which I gain from stock market into different ways. అంటే నేను నా స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ గెయిన్ చేసినవి వేటిలో ఇన్వెస్ట్ చేస్తాను అనే దాని గురించి వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను ఒక 5 వేస్లో నా ప్రాఫిట్స్ అనేవి ఇన్వెస్ట్ చేస్తాను. నాకు వచ్చిన ప్రాఫిట్స్తో ఆ ప్రాఫిట్స్ని తీసుకొచ్చి 5 వేస్లో ఇన్వెస్ట్ చేస్తాను. ఆ 5 వేస్ అంటే ఈ వీడియోలో చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా, ఒక 5 వేస్ లో ఇన్వెస్ట్ చేస్తానని. నాకు వచ్చిన ప్రాఫిట్స్ స్టాక్ మార్కెట్ లో నేను ఇంటర్డే ట్రేడింగ్ చేసి కానీ లేకపోతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసి కానీ వచ్చిన ప్రాఫిట్స్ ను తీసుకొచ్చి ఒక 5 వేస్ లో ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ వే వచ్చేసరికి నేను ఇన్వెస్ట్ చేసేది నిఫ్టీ బీస్ అండ్ గోల్డ్ బీస్ ఫ్రెండ్స్. అంటే మీకు నిఫ్టీ బీస్ అండ్ గోల్డ్ బీస్ తెలిసే ఉంటుంది. నిఫ్టీ బీస్ వచ్చేసరికి నిఫ్టీ ఇండెక్స్, నిఫ్టీలో స్టాక్స్ అన్ని కూడా వచ్చేసి మనకి బీస్ రూపంలో అంటే చిన్న వాల్యూస్ రూపంలో ఉంటాయి. ఆ నిఫ్టీ బీస్ లో నేను ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. ఎప్పుడైనా నిఫ్టీ బీస్ అనేది స్టాక్ మార్కెట్ లో నిఫ్టీ 50 పడితే ఈ నిఫ్టీ బీస్ కూడా కింద పడుతుంది అనమాట. అప్పుడు నేను దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే గోల్డ్ బీస్ అంటే గోల్డ్ ప్రైస్ ఎప్పుడైనా పడితే కనుక ఈ గోల్డ్ బీస్ కూడా పడుతుంది అనమాట ప్రైస్. సో అలా పడినప్పుడు ఒక 2% 3% పడినప్పుడు నేను దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ స్ట్రాటజీ. నిఫ్టీ బీస్ లో అలాగే గోల్డ్ బీస్ లో రెండింటిలో కూడా నా ప్రాఫిట్స్ ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే నేను నిఫ్టీ బీస్ అండ్ గోల్డ్ బీస్ లో నేను ఎలా ఇన్వెస్ట్ చేస్తాను అని, నేను యూజ్ చేసే స్ట్రాటజీస్ ఏంటి అనేది గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అప్పుడు దీని గురించి నీట్ గా మాట్లాడతాను. సో ఫస్ట్ వన్ వే వచ్చేసరికి నిఫ్టీ బీస్ లో అండ్ గోల్డ్ బీస్ లో నా ప్రాఫిట్స్ నేను స్టాక్ మార్కెట్ లో ఏం చేసిన ప్రాఫిట్ ని ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. ఇది ఫస్ట్ వే. సెకండ్ వే వచ్చేసరికి నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మనం జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ మోడ్ లో పెడుతుంటాం కదా, బట్ నేను సిప్ మోడ్ లో నేను ఎర్న్ చేసిన ఇన్కమ్ తీసుకొచ్చి పెట్టకుండా నేను స్టాక్ మార్కెట్ లో ఇంటర్డే ట్రేడింగ్ అని షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అని చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్స్ తీసుకొచ్చేసి ఆ సిప్ మోడ్ లో నేను ఎవ్రీ మంత్ కూడా సిప్స్ అనేవి వేస్తుంటాను ఫ్రెండ్స్. నా దగ్గర ఒక 4-5 ఫండ్స్ లో నేను ఇన్వెస్ట్ చేశాను. సో ఆ 4-5 ఫండ్స్ లో నేను నాకు వచ్చిన ప్రాఫిట్స్ నుంచి మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను. సో దట్ నా పర్సనల్ ఇన్కమ్, నా ఎండ్ ఇన్కమ్ అనేది నేను పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది సెకండ్ వే ఫ్రెండ్స్. నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాను నా ప్రాఫిట్స్ ని తీసుకొచ్చి. ఫ్రెండ్స్ థర్డ్ వే వచ్చేసరికి నేను ప్రీవియస్ 2 days బ్యాక్ నేను పెనీ స్టాక్స్ వీడియో చేశాను ఫ్రెండ్స్. సో పెనీ స్టాక్ వీడియోలో కూడా నేను చెప్పాను, నేను పెనీ స్టాక్స్ లో నాకు వచ్చిన ప్రాఫిట్స్, నాకు నార్మల్ గా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్స్ ని పెనీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తానని అప్పుడు చెప్పాను. సో థర్డ్ వే వచ్చేసరికి పెనీ స్టాక్స్ లో ఫ్రెండ్స్. సో నాకు వచ్చిన ప్రాఫిట్స్ ని తీసుకొచ్చేసి మంచి 4-5 పెనీ స్టాక్స్ ఎంచుకొని 4-5 పెనీ స్టాక్స్ లో నాకు వచ్చిన ప్రాఫిట్స్ లో ఒక 40% తీసుకొచ్చేసి ఈ పెనీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో దట్ నేను నా సొంత ఇన్కమ్, నా సొంత మనీ తీసుకొచ్చేసి పెట్టకుండా నా ప్రాఫిట్స్ పెడుతున్నాను కాబట్టి ఒకవేళ పెనీ స్టాక్స్ అనేవి కింద పడిపోయినా సరే నాకు అంత లాసెస్ ఏమి అనిపించదు ఫ్రెండ్స్. సో అలాగే అవి మల్టీ బ్యాగర్స్ అయితే లేకపోతే 4 times 5 times రిటర్న్స్ ఇస్తే సో అది కూడా నాకు ప్రాఫిట్ నుంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసినట్టు. సో ఈ స్ట్రాటజీ కూడా మీరు యూజ్ చేయొచ్చు. థర్డ్ వే వచ్చేసరికి నేను పెనీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నా ప్రాఫిట్స్ ని, ఇంటర్డే ప్రాఫిట్స్ కానీ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కానీ తీసుకొచ్చి. సో ఫ్రెండ్స్ ఫోర్త్ వే చూద్దాం ఫ్రెండ్స్. ఫోర్త్ వే వచ్చేసరికి నా దగ్గర ఉన్న ప్రాఫిట్స్ అంటే నేను ఇంటర్డే కానీ లేకపోతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసి కానీ వచ్చిన ప్రాఫిట్స్ని తీసుకొచ్చేసరికి డిఫరెంట్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అసెట్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తాను. అసెట్స్ వచ్చేసరికి నేను బిట్ కాయిన్లో పెడతాను అనమాట. అలాగే గోల్డ్లో పెడతాను. అంటే గోల్డ్ బీస్ కాదు, ఫిజికల్ గోల్డ్ ఉంటుంది కదా, మనం బయట బంగారం వేసుకుంటాం. దాంట్లో నేను ఎవ్రీ మంత్ కూడా సిప్ వేస్తుంటాను. సిప్ టైప్లో నేను వేస్తుంటాను. సో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను. అలాగే ఇంకోటి చీటీస్ ఉంటాయి కదా, బయట చీటీస్ వేస్తుంటారు. అంటే 11 months పే చేస్తే 12th month మీ అమౌంట్ అనేది మీకు ఇస్తాము. అలా వాటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వాటిలో కూడా నేను ఇన్వెస్ట్ చేస్తాను. అంటే డిఫరెంట్ అసెట్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాను. నాకు వచ్చిన ప్రాఫిట్స్ తీసుకొని స్టాక్ మార్కెట్లో వచ్చిన ప్రాఫిట్స్ తీసుకొని వాటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తాను. సో ఫోర్త్ వే వచ్చేసరికి అదర్ అసెట్స్లో లైక్ బిట్ కాయిన్, గోల్డ్ లేదా చీటీస్ వాటిలో నేను ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. నా దగ్గర వచ్చిన స్టాక్ మార్కెట్ ప్రాఫిట్స్. సో ఫ్రెండ్స్ ఫిఫ్త్ వే వచ్చేసరికి సేవింగ్ ప్రాఫిట్స్ అండ్ యూజింగ్ దెమ్ యాజ్ క్యాపిటల్. అంటే నాకు వచ్చిన ప్రాఫిట్స్ని తీసుకొచ్చి నేను నా బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ బ్యాంక్ నుంచి ఎప్పుడైనా సరే నాకు ఏదైనా మంచి స్టాక్స్ కనుక లో వాల్యుయేషన్స్లో ఉంటే దాన్ని ప్రాఫిట్స్ నేను క్యాపిటల్గా యూజ్ చేసి మళ్ళీ స్టాక్ మార్కెట్లో మంచి స్టాక్స్కి లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫిఫ్త్ వే అనమాట. ఈ ఫిఫ్త్ వే వచ్చేసరికి సేవింగ్ ప్రాఫిట్స్ అండ్ యూజింగ్ యాజ్ ఎ క్యాపిటల్ అనమాట. సో ఈ 5 విధాలుగా నేను
చేస్తాను ఫ్రెండ్స్. నాకు వచ్చిన ఇంటర్డే ప్రాఫిట్స్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసిన వచ్చిన ప్రాఫిట్స్ని ఈ 5 వేస్గా నేను ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా మీకు వచ్చిన ప్రాఫిట్స్ని మళ్ళీ మీ క్యాపిటల్లో వెంటనే కలిపేసి మరుసటి మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 lakh ట్రేడింగ్ ఇంటర్డే ట్రేడింగ్ చేస్తే ఆ రోజు కనుక ఒక 10,000 వస్తే మళ్ళీ మరుసటి రోజు ఆ 1,10,000 తీసి ఇన్వెస్ట్ చేయకండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ 5 వేస్ చెప్పాను కదా, ఈ 5 వేస్లో మీరు 1 or 2 వేస్ కానీ 3 వేస్ కానీ ఫాలో అయితే మీ క్యాపిటల్ అనేది మీకు వచ్చిన ప్రాఫిట్స్ కూడా సేవ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేస్తాను ఏ 5 వేస్లో ఇన్వెస్ట్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి నిఫ్టీ బీస్ అండ్ గోల్డ్ బేస్లో ఇన్వెస్ట్ చేస్తాను. సెకండ్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను. థర్డ్ వన్ వచ్చేసరికి నేను పెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాను. అలాగే ఫోర్త్ వే వచ్చేసరికి నేను అదర్ అసెట్స్ లైక్ బిట్ కాయిన్ కానీ గోల్డ్ కానీ ఫిజికల్ గోల్డ్ కానీ లేకపోతే చీటర్స్లో వేయడానికి యూజ్ చేస్తాను. అండ్ ఫిఫ్త్ వే అండ్ లాస్ట్ వే వచ్చేసరికి దాన్ని ఆ ప్రాఫిట్స్ నేను నా బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఎప్పుడైనా సరే ఒక మంచి వాల్యుయేషన్స్లో ఉన్నప్పుడు ఆ ప్రాఫిట్స్ తీసుకొచ్చేసరికి క్యాపిటల్గా నేను యూజ్ చేసి స్టాక్ మార్కెట్లో మంచి స్టాక్స్ అనేవి కొంటాను ఫ్రెండ్స్. ఈ 5 విధాలుగా నేను ఇన్వెస్ట్ చేస్తాను అనమాట నాకు వచ్చిన ప్రాఫిట్స్ని. సో ఈ విధంగా మీరు కూడా మీకు వచ్చిన ప్రాఫిట్స్ని ఈ విధంగా వీటిలో ఏ వాటిలో అయినా సరే మీకు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఫ్యూచర్లో నెమ్మదిగా ఫస్ట్ స్టార్టింగ్లో మీకు చాలా చిన్నగా అనిపించవచ్చు, బట్ ఒక 5-6 months కనుక కంటిన్యూస్ చేస్తే మీరు ఆ అమౌంట్ అనేది చూస్తారు ఫ్రెండ్స్. ఆ ప్రాఫిట్స్లో వచ్చిన అమౌంట్ మళ్ళీ అమౌంట్ని జనరేట్ చేయడం కూడా చూస్తారు. అదే వెల్త్ క్రియేషన్ అంటే, అదే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే. సో ఈ విధంగా మీరు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.